మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన ఉన్నతమైన కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు కృపగలిగిన దేవుడు. ఆయన ఎంతటి కృపగలిగిన దేవుడంటే ఎందుకు పనికిరాని వారిని పనికొచ్చే పాత్రలుగా నిలబెట్టే దేవుడు. ఈ కార్యం నేను చేయలేను అని భయపడే వారి జీవితంలో వారికి సమర్థతనిచ్చి ఆ పని చేయడానికి నిలబెట్టేది ఆయన కృప. ఆయన ఎంత కృపగలిగిన దేవుడంటే సమర్థత లేని వారికి సమర్థతనిచ్చి కార్యాలన్నీ జరిగించడానికి వారికి కృపనిచ్చి నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సమర్థత లేని వ్యక్తులను ఎంతో మందిని నిలబెట్టుకొని ఆయన కార్యాలన్నిటినీ జరిగించుకున్నాడు. ఓసారి ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు కన్నీటితో మొరపెడుతూ వారిని విడిపించమని దేవుని వేడుకుంటూ వచ్చారు. దేవుడు కృపగల దేవుడు గనుక వారిని క్షమించి వారి యొక్క మొరను దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆ ఫరో చేతి క్రింద నుంచి విడిపించడానికి మోషేను దేవుడు నిర్ణయించాడు. మోషే ఏమో ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నిరాకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే భయంకరమైన దుర్మార్గమైన దుష్టుడైన ఆ ఫరో చేతిలో నుండి అంతమంది ప్రజలను విడిపించడానికి భయపడుతూ ఉన్నాడు. తన వల్ల కాదని ఆలోచిస్తూ ఉన్నాడు. మోషేలో ఉన్న బలహీనతలన్నిటినీ కూడా మోషే దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. మోషే దేవునితో అంటున్నాడు, ఆ ప్రజలను తప్పించడం నా వల్ల కాదయ్యా, నేను నత్తివాడను, నన్ను వాళ్ళు నమ్మరు, నేను అక్కడ ఒకప్పుడు నరహంతకునిగా ఉన్నాను, ఇంకా ఎవరినైనా పంపించు, ధైర్యం కలిగిన వాళ్ళని, బలం కలిగిన వాళ్ళని, మాటకారితనం కలిగిన వాళ్ళను ఎవరినైనా పంపించు, నేను చూస్తే నత్తివాడినయ్యా, నా మాట ఎవరు వినరు, నన్నెవరు లెక్క చేయరు అని తను తగ్గించుకుంటూ తన బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకుంటూ నాకు సమర్థత లేదయ్యా ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అని మోషేతో దేవుడు అంటాడు, మోషే నా మాట విని నువ్వు వెళ్ళు, నేను నా కృపనిచ్చి ఆ కార్యాలన్నిటినీ నేను జరిగిస్తాను, కృపతో నిన్ను బలపరుస్తాను, నీ ఎడల నా కృపను కనుపరిచి నీకు సమర్థతను కలుగు చేస్తాను అని మోషేతో దేవుడు సెలవిచ్చినప్పుడు మోషే వెంటనే దేవుని మాటకు సమ్మతించి ఆ ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు. ఫరో ఎదుట మోషే దేవుని కృపను బట్టి ఎన్నో అద్భుత కార్యాలను చేస్తూ వచ్చాడు. మోషే మాటకు దేవుని యొక్క శక్తిని విడుదల చేసి ఆ ఫరో మోషే మాట వినేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను ఆ ఫరో చూసి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఫరో ఒప్పుకుంటూ వచ్చాడు. ఆ రీతిగా సమర్థత లేని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించడానికి దేవుడు మోషేకు కృపనిచ్చాడు. మోషే ద్వారానే ఆ కార్యాన్ని జరిగించాడు. ఆ రీతిగానే గిద్యోనును మనం గమనిస్తే మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించమని దేవుడు సెలవిచ్చినప్పుడు గిద్యోను కూడా భయపడుతూ వచ్చాడు. దేవునితో అంటాడు గిద్యోను, అయ్యా నా గోత్రము చూస్తే తక్కువ గోత్రం, నాలో ఏమాత్రం సమర్థత లేదు, నేను చూస్తే ఇంటిలో కడసారి వాణ్ణి, చివరి వాణ్ణి గనుక నా మాట ఎవరూ లెక్క చేయరు, నా మాటకు విలువ లేదు, నేను చూస్తే పిరికివానిగా ఉన్నాను, నేను వారిని ఎలా విడిపించగలను అని చెప్పి తన బలహీనతలన్నీ దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు గిద్యోనును బలపరిచి తన సమర్థతనిచ్చే కృపను కలుగు చేసి, దయచేసి నా మాట విని ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళు, నేను నీ కృపనిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే గిద్యోను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వెళ్ళాడు. వెంటనే ఆ మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను గిద్యోను విడిపించడానికి గిద్యోనుకు దేవుడు కృపను అనుగ్రహించాడు. చూడండి, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. మనిషికున్న బలము, మనిషికున్న జ్ఞానము, మనిషికున్న తెలివితేటలు, మనిషికున్న ఐశ్వర్యము చేయలేని పని ఆయన కృప చేయగలుగుతుంది. చదువుల రంగంలోనైనా, కుటుంబాన్ని నడిపించే విషయంలోనైనా, ఒక ఉద్యోగ యాత్రలోనైనా ఈ ఉద్యోగం నేను చేయలేను అని కానీ, ఈ చదువులు నేను చదవలేను అని కానీ,
ఈ బిడ్డల్ని నేను నడిపించలేను, ఈ కుటుంబ భారాన్ని నేను నడిపించలేను, నాకు సమర్థత లేదు అని ఒకవేళ నువ్వు భయపడుతూ బలహీనపడుతూ ఉన్నావేమో, నా దేవుడు సమర్థతనిచ్చే కృప నీకు అనుగ్రహిస్తాడు. ఆ కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేయగలిగితే నిన్ను అన్ని విషయాల్లో సమర్థతనిచ్చి అన్ని రంగాలలో సమర్థత కలిగిన వ్యక్తిగా నిలబెడతాడు. మరి సమర్థతనిచ్చే కృప నువ్వు పొందుకోవాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ కృపను నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రం. ఈ సమయమంది మాటలు వినని బిడ్డలు మీరు దీవించండి. సమర్థత లేని మోషేను గిద్యోనుని మీరు బలపరిచి సమర్థతనిచ్చి బానిసత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను, శత్రువుల చేతి క్రింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వారికి మీరు సమర్థతనిచ్చే కృపనిచ్చి వారిని విడిపించడానికి మీరు సహాయము చేశారు. ఆ రీతిగా ఈ మాటలు విన్నని బిడ్డలు కుటుంబ యాత్రను నడిపించుకోలేక, చదువుల రంగంలో రాణించలేక, ఉద్యోగ వ్యవస్థలో నడిపించబడలేక, కొన్ని విషయాలలో సమర్థత లేక చిక్కబడి ఉండగా ఆ సమస్యలన్నిటిని జయించడానికి నీ బిడ్డలకు సమర్థతను మీరు కలుగు చేసి, జయ జీవితాన్ని కలుగు చేసి, వాటన్నిటినీ సమర్థవంతంగా నడిపించుకునే సామర్థ్యాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి, ఒక విశేషమైన కృపతో నీ బిడ్డలు మీరు నింపి మహిమ మీరు పొందుకుని నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.